హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ బేబీ లియాన్ షారీనతన్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇది గుడ్డు హెయిర్స్ ఫంక్షన్. అది మేము యాదగిరిగుట్టలో చేసాము. అనుకున్నట్టుగానే గుడ్డుకి హెయిర్స్ మేము యాదగిరిగుట్టలో తీస్తామని మొక్కుకున్నాము. అనుకున్నట్టుగానే తీస్తున్నాము. యాదగిరిగుట్టలో మాకు తెలీదు యాక్చువల్గా అక్కడ కొలను ఉంటుంది, అక్కడ స్నానాలు చేయాలి హెయిర్స్ తీసాక అని చెప్పి మాకు తెలీదు. మేమేమనుకున్నాము గుట్ట పైన ఏం ఉండవేమో అవైలబుల్గా, అందుకని చెప్పేసి మా రూమ్లోనే మేము అందరం ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయి వచ్చేసాము. గుడ్డు ఒక్కరికి హాట్ వాటర్ బాటిల్లో కెటిల్లో తీసుకొని అక్కడ ట్యాప్ వాటర్స్తో నేను ఫ్రెష్ అప్ చేపిద్దాం మళ్ళీ అని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాము. బట్ గుట్ట పైన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏ హడావిడి లేదు. యాక్చువల్గా రూమ్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, గుట్ట పైనే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. గుడ్డుకి అక్కడ ఒక లేడీయే మాకు తీసింది, కానీ గుడ్డు అయితే అస్సలు కోఆపరేట్ చేయలేదు. అతను ఫస్టే జస్ట్ ఆయిల్ పెడితేనే తలపైన ఏం ముట్టనియాడు. అలాంటిది హెయిర్స్ తీస్తున్నామంటే ఆ రోజు ఇంకా మాకు చుక్కలే. గుడ్డు ఫస్ట్ యాక్చువల్గా అయితే గుడ్డుని వాళ్ళ ఫాదర్ ఎత్తుకొని అలా తీయాలంట. మేనమామ 3 కత్తెరలు తీశాడు చూడండి, మా అన్నయ్య 3 కత్తెరలు తీస్తున్నాడు. కానీ అన్ని రైట్స్ ఫాదర్కి ఉంటాయి అని చెప్పి అయితే నేను చూశాను. కానీ మన సైడ్ మన ఆనవాయితీ ప్రకారం మనం మేనమామతో తీపిస్తాం కాబట్టి ఫస్ట్ మేనమామే తీస్తున్నాడు. చూడండి గుడ్డు అస్సలు పట్టుకొని ఇస్తలేదు హెయిర్స్ని. ఏదోలా మొత్తానికైతే హెయిర్స్ అయితే అయిపోతున్నాయి, తీస్తున్నాము. ఫోన్ పెట్టినా చూడట్లేదు, అస్సలు ఆడిపించినా వినట్లేదు. తలపైన ఎవరైనా ముట్టుకుంటే చాలు ఇంతే. ఇంకా గుడ్డు హడావిడి ఉంటుంది. గుడ్డు ఏ ఫంక్షన్ చేసినా గుడ్డు ఇంతే, అస్సలు కోఆపరేట్ చేయడు. మొత్తానికైతే నేను ఎత్తుకున్నా. నేను లాస్ట్కి తీపిచ్చాక హెయిర్స్ మొత్తం అయిపోయాక ఐస్ పెడుతున్నారు. మొత్తానికైతే గుడ్డు హెయిర్స్ అయిపోయాయి. హెయిర్స్ తీసాక గుడ్డుకి కొలం దగ్గరికి తీసుకెళ్ళి స్నానం చేపిద్దామని చెప్పి తీసుకెళ్తున్నాము. నెక్స్ట్ గుడ్డు ఏడుస్తుంటే అతన్ని కొంచెం రీఫ్రెష్ చేద్దామని చెప్పి అలా తీసుకెళ్ళాను కాసేపు. నెక్స్ట్ గుడ్డుకి స్నానం చేయించడానికి వెళ్ళాక అక్కడ నేను హాట్ వాటర్ తీసుకున్నాను చెప్పాను కదా, వాటిని అండ్ కొలంలో ఉన్న వాటర్ని అలా యాడ్ చేస్తూ నేను గుడ్డుకైతే బాడీ పైన ఉన్న హెయిర్స్ ఉంటాయి కదా అవన్నీ పోయేదాకా నేనైతే కొద్దిసేపు స్నానం చేయించాను. రూమ్లోనే నేను ఆల్రెడీ గుడ్డుకి ఫస్ట్ టైం ఆల్రెడీ చేయించేసాను. ఆ తర్వాత మా ఆయన, మా బావగారు ఇట్లా వీళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే గుడ్డుని కూడా లోపలికి తీసుకెళ్ళాడు గుడ్డు వాళ్ళ డాడీ. ఆ తర్వాత దర్శనానికి వెళ్ళిపోయాము. లోపల ఫోన్స్ అయితే అలో ఉండదు కాబట్టి దర్శనంకి ఫోన్ తీసుకెళ్ళలేదు. దర్శనం అయిపోయాక ఇక్కడే అన్నదానం జరుగుతుంది. ఆ అన్నదానం అయితే చాలా బాగుంది, తిరుపతిలా ఉంది. అసలు ఇంత బాగా పెడతారని మేమైతే అనుకోలేదు. ఇదంతా కంప్లీట్గా ఫ్రీయే. మనం ఏంటంటే 12 వరకే అక్కడ ఉండాలి. 12కి టోకెన్ ఇస్తారు. ఫ్రీగానే మనకి ఒక కర్రీ, సాంబార్, పప్పు, 1 స్వీట్, రైస్ అలా పెడతారు. నెక్స్ట్ తినేసిన తర్వాత మేమైతే లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాము రిటర్న్ అవుదామని చెప్పి. ఆ రిటర్న్లో మేము ఏదైనా చూసి వెళ్దాము అన్నట్టుగా స్వర్ణగిరి చూసి వెళ్దాం అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాము. అలా అన్నిటినీ ప్యాక్ చేసుకుంటున్నాము. గుడ్డు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. గుండు అయిపోయాక గుడ్డు ఇది ఫస్ట్ ఫోటో. నెక్స్ట్ స్వర్ణగిరికి వెళ్ళాక ఇది స్వర్ణగిరి మెయిన్ కమాన్ అన్నట్టు. స్వామివారి పాదాలు చూడండి అసలు ఆ నైట్ ఈ స్వర్ణగిరి వైబ్ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది. స్వర్ణగిరి లోపలికి ఎంట్రన్స్ అయ్యే దారిలో దేవుడి యొక్క అవతారాలు అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ గుడ్డు అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు అలా ఎండలో ఇంకా కార్ జర్నీ చేయడం వల్ల చాలా అలసిపోయాడు. అసలు ఎందుకో క్రాంకీగా బిహేవ్ చేసినట్టయితే అనిపించింది. నెక్స్ట్ ఈ స్వర్ణగిరిలో ఇలా తింపుతూ ఉండే అయితే కొంచెం రిలాక్స్ అయినట్టయితే అనిపించింది. నెక్స్ట్ నేనైతే మా ఆయన యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటున్నాను దేవుడి సన్నిధిలో. ఈ గుడ్డు చూడండి ఏదో జరుగుతుంది అన్నట్టుగానే చూస్తున్నాడు. నెక్స్ట్ అలా కంప్లీట్గా మేము టెంపుల్ని కంప్లీట్గా విజిట్ చేసాము. చాలా బాగుంది స్వర్ణగిరి. ఖచ్చితంగా నైట్ టైంలో విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇదైతే నేను చెప్తాను. నెక్స్ట్ స్వర్ణగిరిలో స్వామివారు అలా పడుకొని ఉంటారు కదా, అక్కడ మనం ఏదైనా గట్టిగా ఒక కోరిక కోరుకొని 1 రూపీ కాయిన్ అలా కాయిన్స్ అక్కడ వేస్తే స్వామివారి మీద పడితే
ఏంటంటే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్పి ఒక నమ్మకం. నాదైతే పడలేదు, మా ఆయన కూడా ట్రై చేశారు, తనది కూడా పడలేదు. కొంచెం టచ్ అయింది బట్ కింద పడిపోయింది. నెక్స్ట్ అలా గుడ్డుతో కాసేపు ఆడుతున్నాము. ఇంతే అండి, ఇది గుడ్డు యొక్క హెయిర్స్ ఫంక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ నైస్ డే. థ్యాంక్ యూ. పేషెన్స్ అవుతుందా అమ్మాయి?